గైస్ ఇప్పుడే మన సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేసా. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసాను. గైస్ టు బి ఫ్రాంక్, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ప్రభాస్ మన ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి కామెడీ టైమింగ్ మాత్రం అదిరిపోతుంది. ఒక 15 to 20 minutes మాత్రము టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్. హోల్ థియేటర్ కంప్లీట్ లాఫ్స్ లో ఉండే. సూపర్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్ చేసిండు గైస్. అక్కడ నుంచి స్టోరీ కంప్లీట్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. అండ్ మెయిన్ వచ్చేసి హైలైట్ ఆఫ్ ద ఫిలిం అంటే, ఇంతకు ముందు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ఎక్కడ కానీ మారుతి గారు క్లియర్ కట్ గా చెప్పారు, క్లైమాక్స్ విల్ బి ద హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఎస్, ఈ సినిమాకి క్లైమాక్సే ప్రాణం. క్లైమాక్స్ చాలా బాగుంది. కొద్దిగా లెందీ అనిపిస్తుంది సెకండ్, కానీ క్లైమాక్స్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్. అండ్ ప్రభాస్ మాత్రం కంప్లీట్ తన షోల్డర్స్ మీద క్యారీ చేశాడు ఫిలిం ని. ఎస్పెషలీ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. ఫస్ట్ హాఫ్ కూడా మనం గమనిస్తే, స్టోరీ కొద్దిగా రివీల్ చేయను నేను ఇప్పుడే, కానీ ఫస్ట్ హాఫ్ నుంచి క్యారీ చేసుకుంటూ వస్తాడు. మనకు మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి కొద్దిగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో పేస్ పికప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం సూపర్. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రాణం పెట్టేశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి. సాంగ్స్ నా పరంగా ఫస్ట్ సాంగ్ మాత్రం టెరిఫిక్ అనిపించింది. సహనా కొద్దిగా ప్లేస్మెంట్ అక్కడ రాంగ్ లాగా అనిపించింది, కానీ ఆన్ స్క్రీన్ కొద్దిగా యావరేజే అనిపించింది. హియరింగ్ లో మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండే సాంగ్. అండ్ ఇక మెయిన్ వచ్చేసి ఈ సెకండ్ హాఫ్ లో ఆ క్లైమాక్స్ ఎపిసోడ్. ఆ క్లైమాక్స్ మాత్రం విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ కానీ ప్రభాస్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ స్టోరీ చాలా బాగుండే. ఎగ్జిక్యూషన్ దగ్గర కొద్దిగా ల్యాక్ అయింది అనేది నాకు ఒక ఫీలింగ్. అండ్ సెకండ్ హాఫ్ చాలా బెటర్ ఫస్ట్ హాఫ్ కన్నా. ఫస్ట్ హాఫ్ లో ఒక 1 hour కొద్దిగా స్లో అనిపిస్తుంది సినిమా అంతా, ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్. అండ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే కామెడీ సీక్వెన్స్, ప్రభాస్ చేసే కామెడీ టైమింగ్ కానీ టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్. ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ లుక్ లో మళ్ళీ బ్యాక్ కనబడ్డాడు. డాన్సెస్ కూడా బాగా వేశాడు, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. చాలా ఖర్చు పెట్టారనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. కొద్దిగా ఎగ్జిక్యూషన్ దగ్గరనే దెబ్బతిన్నదని క్లియర్ కట్ గా అనిపిస్తుంది. మారుతి కొద్దిగా ఏం చేయాలి, ఏది ఎక్కడ కనెక్ట్ చేయాలనేది కొద్దిగా ఇది చేయలేకపోయింది అనేది ఒక్కటి అనిపించింది. బట్ సింగిల్ లైన్ గా ఓవరాల్ గా ఫిలిం ఎట్లా ఉందంటే, ఇట్ ఈస్ అ గుడ్ వాచ్. ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకోకండి, ఇట్ ఈస్ అ గుడ్ వాచ్. తప్పకుండా ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి ఇది బాక్స్ ఆఫీస్ వద్దు మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది. ఇట్ ఈస్ అ గుడ్ వాచ్ అండ్ అ గుడ్ మూవీ. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హై పెట్టుకోకండి, ఎక్స్పెక్టేషన్స్ నార్మల్ గా పెట్టుకొని వెళ్ళండి. సినిమా మాత్రం చాలా బాగుంటది. అండ్ ఇక దట్స్ ఇట్ గైస్. ఫుల్ రివ్యూ, కంప్లీట్ రివ్యూ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇట్లా పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ మై వీడియో గైస్. చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. ఫుల్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. బాయ్.